హలో గైస్, అశోక చక్రవర్తి. ఈ నేమ్ వినగానే మనలో చాలామందికి చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్లో చదివిన లెసన్స్ గుర్తుకు రావచ్చు. అశోకుడు రోడ్డుకి రెండు వైపులా చెట్లు నాటించాడు అని ఇలాంటి చాలానే మనం విని ఉంటాం. అయితే ఇన్ జనరల్ మన ఇండియన్ హిస్టరీ అనేది చూసుకుంటే అది జస్ట్ మన టెక్స్ట్ బుక్స్లో మాత్రమే మనం నేర్చుకునేది కాదు. అండ్ మనకు తెలియనిది అండ్ తెలుసుకోవాల్సింది ఇంకా చాలానే ఉంటుంది. మన ఇండియన్ హిస్టరీలో అలాంటి ఒక అన్నోన్ స్టోరీని మనం ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక సీక్రెట్ సొసైటీ అంటే అది మిస్టీరియస్గా అండ్ ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఉంటూ ఒక ఎజెండాతో రన్ అవుతుంది. అండ్ దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే ఇల్యూమినాటీ. ఇల్యూమినాటీ అనే నేమ్ మీలో చాలామంది ఆల్రెడీ వినే ఉంటారు. ఆర్ తెలియని వాళ్ళకి చెప్పాలంటే ఇది వెస్టర్న్ కంట్రీస్లో బాగా ఫేమస్ అయిన ఒక సీక్రెట్ సొసైటీ. అండ్ దీని గురించి చాలా మూవీస్ అండ్ సిరీస్లో కూడా చూపించారు. ఇంత చూపించాక మరి ఇదేం సీక్రెట్ సొసైటీ అని మీరు అడగచ్చు. ఇల్యూమినాటీ అనే నేమ్ అయితే చాలామందికి తెలుసు, కానీ అందులో ఉన్న మెంబర్స్ ఎవరు, వాళ్ళు గ్రూప్గా ఫామ్ అవ్వడానికి రీజన్ ఏంటి, అండ్ ఇంకా చాలా విషయాలు ఎవరికీ తెలియదు. అండ్ ముందుగా అనుకున్నట్టు దీని గురించి మూవీస్ అండ్ సిరీస్లో చూపించిందంతా కూడా ఒక ఎజంప్షన్ మాత్రమే. కానీ ఈ ఇల్యూమినాటీ కన్నా ముందుగానే ఒక సీక్రెట్ సొసైటీ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయిందని మీకు తెలుసా? ఆ సీక్రెట్ సొసైటీనే అశోకాస్ 9 అన్నోన్ మెన్. ఈ సీక్రెట్ సొసైటీ గురించి మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నారా? అశోక్ చక్రవర్తి యుద్ధాలు చేసి చివరికి ఒక చాలా గొప్ప సీక్రెట్ సొసైటీని క్రియేట్ చేశారు. అండ్ ఇక్కడ చాలా గొప్ప నాలెడ్జ్ ఉందని అండ్ కొన్ని శతాబ్దాలుగా ఇదంతా సీక్రెట్గా ఉందని చెప్తారు. అది నిజమా, లేదా ఇదంతా ఒక మిత్ మాత్రమేనా? ఈ సీక్రెట్ సొసైటీ గురించి తెలుసుకుంటే మీకు చాలా క్వశ్చన్స్ రావడం కామన్. ఈ వీడియోలో మీరు అశోక్ చక్రవర్తి ఈ సీక్రెట్ సొసైటీని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు, వాళ్ళ గోల్స్ ఏంటి, ఇంకా వాళ్ళ మిస్టీరియస్ నాలెడ్జ్ ఏంటి అనేవి క్లియర్గా తెలుసుకుంటారు. అండ్ ఎప్పుడు చెప్పేదే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ ఎక్స్ప్లోర్ ద స్టోరీ ఆఫ్ ద సీక్రెట్ సొసైటీ అశోకాస్ 9 అన్నోన్ మెన్. అశోక చక్రవర్తి మౌర్య డైనాసిటీకి చెందిన వ్యక్తి. అండ్ అతను ఇప్పటి ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ని కలిపి రూల్ చేశారు ఫ్రమ్ 268 BCE టు 232 BCE. అయితే అతను బుద్ధిజం తీసుకోకముందు అశోకుడు ఒక క్రూరమైన రాజు. చాలామందిని చంపాడు అండ్ చంపించాడు కూడా. అందుకే అతనికి చంద్రశోక అనే నేమ్ కూడా ఉంది. అయితే అతను రాజుగా ఉన్నప్పుడు చాలా వార్స్ చేసిన అందులో ప్రామినెంట్గా మనం విన్నది ద వార్ ఆఫ్ కళింగ. అండ్ ఈ వార్లో అతను కళింగ కింగ్డమ్ మీద యుద్ధం చేశారు. ఈ వార్ ఎండ్ అయిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే క్రూరుడైన అశోకుడే ఇంకా ఇదంతా వద్దు అనుకొని బుద్ధిజంకి మారిపోయారు. ఒక ఎస్టిమేట్ ప్రకారం ఈ కళింగ వార్లో ఓవర్ 1 lakh పీపుల్ చనిపోయారు. అండ్ ఆల్మోస్ట్ 1,50,000 పీపుల్ ఐదర్ హ్యాండిక్యాప్డ్ అయ్యారు ఆర్ అదర్ రీజన్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యారంట. అండ్ దీని తర్వాత అసలు యుద్ధం అనేది తన లైఫ్లో ఉండకూడదని, రాజ్యాన్ని ఇంకా విస్తరించకుండా ఉన్న రాజ్యాన్ని డెవలప్ చేయాలని అశోకుడు అనుకున్నారంట. ఈ కళింగ వార్ అయిపోయిన తర్వాత అశోకుడు ఒక 9 హైలీ ఇంటలెక్చువల్ మెంబర్స్తో ఒక సీక్రెట్ సొసైటీని నిర్మించాడు. అండ్ దాన్నే అశోకా సీక్రెట్ సొసైటీ లేదంటే అశోకాస్ 9 అన్నోన్ మెన్ అని మనం అనుకుంటున్నాం. అండ్ యాక్చువల్గా మనం చూసుకున్నట్టయితే ఇల్యూమినాటీ అనే కాన్సెప్ట్ కన్నా ముందే ఈ సీక్రెట్ సొసైటీ మన ఇండియాలో ఉంది. ఫస్ట్ అశోకుడు ఒక 9 మంది బ్రిలియంట్ ఇండివిజువల్స్ని సెలెక్ట్ చేశారు. తర్వాత ఈ 9 మందికి ఒక ఏరియా ఆఫ్ స్టడీని అలొకేట్ చేశారు. వాళ్ళ పని ఆ నాలెడ్జ్ని కాపాడడం, భద్రపరచడం అండ్ కొత్త నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేయడం. కానీ ఇవన్నీ బయట వాళ్ళకి తెలియకుండా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేయాలి. వాళ్ళంతా బుద్ధిస్ట్ మాంగ్స్లా ఉండేవారంట. మాంగ్స్ రూపంలోనే రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసేవారు. వాళ్ళని ఎలా డిజైన్ చేశారంటే ఇన్ కేస్ వాళ్ళల్లో ఎవరైనా చనిపోయినా లేదా వేరే రీజన్స్ వల్ల వెళ్ళిపోయినా ఆ ప్లేస్లోకి వేరే వాళ్ళు వచ్చి సొసైటీని కంటిన్యూ చేసేవారు. అండ్ ఎప్పుడు వీళ్ళు కేవలం 9 మంది మాత్రమే ఉండేలా చూసుకునేవారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ఉండేవారు. ఓన్లీ 9. అండ్ వాళ్ళు ఇండియన్స్ మాత్రమే అవ్వాలని రూల్ ఏం లేదు, వరల్డ్లో ఏ కంట్రీ వాళ్ళైనా కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ మనకి ఒక డౌట్ వస్తుంది, అశోకుడు ఓన్లీ 9 మెంబర్స్ని మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేశాడు? ఇన్ కేస్ ఎక్కువ మందిని సెలెక్ట్ చేస్తే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ని పొందే అవకాశం ఉంటుంది కదా, బట్ వై ఓన్లీ 9? ఇప్పుడు మన ఇండియన్ కల్చర్ని కానీ లేదా హిందూ కల్చర్ని కానీ బాగా అబ్జర్వ్ చేస్తే 9 అనే నెంబర్కి చాలా ఇంపార్టెన్స్ అండ్ ప్రత్యేకత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం నవగ్రహాలు అని అంటాం. అండ్ మన యూనివర్సల్ ఎలిమెంట్స్గా చూసే ఎర్త్, స్కై, వాటర్
ఎయిర్, ఫైర్, స్పేస్, టైం, సోల్ అండ్ మైండ్ ఇవన్నీ కలిపి 9. నవరత్నాలు కూడా 9. అప్పుడులో రాజులు వాళ్ళ రాజ్యంలో ఉన్న క్యాబినెట్ మినిస్టర్స్ని కూడా 9 మెంబర్స్ని మాత్రమే ఉంచేవారంట. అండ్ ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి విచ్ సజెస్ట్ వై ద నెంబర్ 9 అని. అయితే ఈ 9 మంది 9 డిఫరెంట్ ఫీల్డ్స్లో వర్క్ చేస్తారు అని మనం డిస్కస్ చేసాం కదా. అండ్ ఆ ఫీల్డ్స్ వచ్చేసి అందులో మొదటిది ప్రాపగాండా. ఈ ఫీల్డ్లో జనాల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఒక డెసిషన్ మీద ఆధిపత్యం ఎలా సంపాదించాలి, ఇన్ఫర్మేషన్ మ్యానిపులేషన్ ఎలా చేయాలి అనే విషయాలు ఉంటాయి. మీడియా, పాలిటిక్స్, రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్లో ప్రాపగాండాని ఎలా వాడాలి అనే టెక్నిక్ని ఇందులో డిస్కస్ చేశారంట. అండ్ రెండో టాపిక్ వచ్చేసి ఫిజియాలజీ. మానవ శరీరం, నర్వస్ సిస్టమ్, ఎమోషన్స్ అండ్ ఫిజియలాజికల్ రెస్పాన్సెస్ గురించి ఇందులో డీప్ రీసెర్చ్ చేశారంట. ఈ నాలెడ్జ్తో జనాల మీద ఫిజియలాజికల్ కంట్రోల్ తెచ్చుకోవడం, ఎమోషనల్ మ్యానిపులేషన్ చేయడం వంటి ఆస్పెక్ట్స్ ఉంటాయంట. అండ్ మూడవది మైక్రోబయాలజీ. ఇందులో జీవరసాయన పద్ధతుల గురించి ఉంటుంది. వైరస్, బ్యాక్టీరియాని ఎలా క్రియేట్ చేయాలి ఆర్ డిస్ట్రాయ్ చేయాలి, ఇమ్యూనిటీ సిస్టమ్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే ఆస్పెక్ట్స్ మీద రీసెర్చ్ చేశారంట. ఈ నాలెడ్జ్ని యూజ్ చేసి బయో వార్ఫేర్ కూడా పాసిబుల్ చేయొచ్చు అని చెప్తారు. అండ్ ఒక థియరీ ప్రకారం ఈ నాలెడ్జ్ని యూజ్ చేసే ఈ సొసైటీలో ఉండే 9 men కూడా అరౌండ్ 2000 years బతికున్నారు అని కూడా అంటారు. అండ్ నాలుగవది వచ్చేసి ఆల్కమీ. ఇందులో మెటల్స్ని కన్వర్ట్ చేయడం, లైఫ్ ఎక్స్టెండింగ్ ఎలిక్సర్స్ని క్రియేట్ చేయడం లాంటి మెడికల్ రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేశారంట. గోల్డ్ని ఆర్టిఫిషియల్గా ఎలా తయారు చేయొచ్చు అనేది కూడా ఆల్కమీలో ఒక పార్ట్ అంట. అండ్ ఐదవది కమ్యూనికేషన్. ఇందులో సీక్రెట్ లాంగ్వేజెస్, ఎన్క్రిప్షన్, టెలిపతిక్ కమ్యూనికేషన్ని ఎలా డెవలప్ చేయాలి అనే టెక్నిక్స్ని మెన్షన్ చేశారంట. అండ్ ఆరవది వచ్చేసి గ్రావిటీ. భూమి గురుత్వాకర్షణ శక్తి గురించి, యాంటీ గ్రావిటీ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ఫ్లైట్ టెక్నాలజీ, విమానాస్ గురించి రీసెర్చ్ ఇందులో ఉంటుందంట. అసలు ఏన్షియంట్ ఇండియాలో విమానాస్ ఏ విధంగా పనిచేశాయి అనే రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుందంట. అండ్ సెవెంత్ది వచ్చేసి కాస్మాలజీ. ఇక్కడ యూనివర్స్ స్ట్రక్చర్స్, డైమెన్షన్స్, ప్యారలల్ యూనివర్సెస్, బ్లాక్ హోల్స్, ఎనర్జీ మ్యానిపులేషన్స్ లాంటి టాపిక్స్ మీద రీసెర్చ్ చేశారంట. హిందూ కాస్మాలజీ ప్రిన్సిపల్స్ని సైంటిఫిక్ వాలిడేషన్స్తో అర్థం చేయడానికి ఇక్కడ పనిచేశారంట. అండ్ ఎయిత్ది వచ్చేసి లైట్. ఇందులో లైట్ తాలూకా ప్రాపర్టీస్, స్పీడ్, ఎనర్జీ కన్వర్షన్, అడ్వాన్స్డ్ వెపనరీని ఎలా డెవలప్ చేయాలి అనే రీసెర్చ్ ఇందులో ఉంటుందంట. ఏన్షియంట్ లేజర్ వెపన్స్ గురించి ఉన్న డిస్కషన్ కూడా ఇందులో ఉంటుందంట. అండ్ లాస్ట్ అండ్ 9th టాపిక్ వచ్చేసి సోషియాలజీ. మానవ సమాజం ఎలా ఎవాల్వ్ అవుతుంది, సొసైటల్ బ్యాలెన్స్ ఎలా ఉండాలి, రెవల్యూషన్స్ అండ్ అప్రైజింగ్స్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే టాపిక్స్ మీద ఇందులో రీసెర్చ్ చేశారంట. అయితే ఈ 9 members తాలూకా గోల్ ఒక్కటే, వాళ్ళ స్టడీని కాపాడుకోవడం అండ్ ఈ నాలెడ్జ్ని చెడ్డవాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవడం. అండ్ వాళ్ళ స్టడీలో కొన్ని నిషేధించబడ్డ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయంట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషిని జస్ట్ అలా టచ్ చేసి చంపేయచ్చంట. దీన్నే టచ్ ఆఫ్ డెత్ అని అంటారంట. సో ఇలాంటి నాలెడ్జ్ కూడా ఈ 9 unknown men దగ్గర ఉంది అని అంటారు. అండ్ ఇంకొకటి ఏం చెప్తారంటే, ఇండియా ఎప్పుడైతే మార్పు కోరుకుంటుందో అండ్ ప్రగతి పటంలో నడుస్తుందో అప్పుడు ఈ స్టడీస్ని రివీల్ చేస్తారంట. ఇన్ కేస్ మన సొసైటీలో ఎప్పుడైనా బ్యాలెన్స్ తప్పితే అప్పుడు ఈ స్టడీని యూజ్ చేసి మళ్ళీ బ్యాలెన్స్ని క్రియేట్ చేస్తారు అని కూడా చెప్తారు. ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, సార్ ఐజాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టైన్, ఏపీజే అబ్దుల్ కలాం ఇలాంటి వాళ్ళు కూడా ఈ సీక్రెట్ సొసైటీలో మెంబర్స్గా ఉన్నారు అని కొన్ని థియరీస్ ఉన్నాయి. అయితే 1923 వరకు కూడా ఈ సీక్రెట్ సొసైటీ అనేది ఒకటి ఉందని ఎవ్వరికీ తెలియదు. అప్పట్లో టాల్బర్ట్ మండి అనే అతను 9 unknown men అనే బుక్ రాశాడు. ఆ బుక్లో 9 మంది గురించి రాశాడు. అండ్ తను బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు ఈ విషయాలు తెలిసాయి అని చెప్పాడు. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ రావచ్చు, మన ఇండియన్ వాళ్ళకే తెలియని ఒక విషయం ఒక బ్రిటిష్ ఆర్మీలో పనిచేసే వ్యక్తికి ఎలా తెలిసింది? సో ఇదంతా అసలు నిజమేనా లేదా ఇదంతా జస్ట్ ఒక కల్పితమా? అయితే టాల్బర్ట్ ఈ మ్యాటర్ మీద బాగా డీప్గా రీసెర్చ్ చేస్తున్నప్పుడు అతనికి అశోకుడు ఈ సబ్జెక్ట్స్ గురించి రాసిన కొన్ని తాళపత్ర గ్రంథాలు అనేవి దొరికాయంట. కానీ ఒక మనిషి ఇన్ని సబ్జెక్ట్స్ గురించి అన్ని విషయాలు ఎలా రాయగలిగాడు అనే క్వశ్చన్ అతనికి అరైజ్ అయ్యిందంట. అండ్ ఇది ఇక్కడితో ఆగలేదు. లూయి పావెల్స్ అండ్ జాకీ బర్గర్ కలిసి ద మార్నింగ్ ఆఫ్ మెజిషియన్స్ అనే బుక్ని రాశారు. ఆ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పోప్ సిల్వెస్టర్ II ఆల్రెడీ ఈ 9 unknown menని కలిసినట్టుగా రాశారు. వాళ్ళని కలిసి తిరిగి వచ్చిన తర్వాత పోప్ దగ్గర కొన్ని విచిత్రమైన వస్తువులు ఉన్నాయంట. అండ్ వాటిలో ఒకటి ది బ్రాంజ్ డాల్.
ఈ బొమ్మ స్పెషాలిటీ ఏంటంటే అతను ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఆ బొమ్మ దానికి ఎస్ ఆర్ నో అని సమాధానం ఇస్తుందంట. ఈ విషయం గురించి అందరికీ చెప్పాలి అనుకున్నప్పుడే పోప్ మిస్టీరియస్గా చనిపోయారంట. 1954లో మీడియాలో వచ్చిన ఒక స్టోరీ ప్రకారం పోప్ సిల్వెస్టర్ ఇండియా నుండి ఒక మిస్టీరియస్ ఐటెం తెచ్చినట్టు అండ్ అది బైనరీ నెంబర్స్తో ప్రోగ్రామ్ చేసి ఉన్నట్టు రాశారు. 9 సబ్జెక్ట్స్లో ఉన్న ఫస్ట్ సబ్జెక్ట్ ప్రాపగాండా అని మనం చెప్పుకున్నాం కదా. ఈ సబ్జెక్ట్లో జనాల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఒక దేశం మీద ఎలా ఆధిపత్యం సంపాదించాలి అనే వాటి గురించి ఇందులో ఉంటుందంట. జర్మన్ డిక్టేటర్ అయిన అడాల్ఫ్ హిట్లర్కి ఈ ప్రపంచాన్ని పరిపాలించాలి అనే ఆశ ఉండేది. ఒక థియరీ ప్రకారం హిట్లర్కి ఈ 9 సబ్జెక్ట్స్ గురించి తెలిసి వాటిని తీసుకురమ్మని 1930స్లో ఇండియా అండ్ టిబెట్కి తన సోల్జర్స్ని పంపించాడంట. కొన్ని థియరీస్ ప్రకారం నాజీస్కి ఆ ఇన్ఫర్మేషన్ కూడా దొరికిందని, అందుకే జర్మన్ ప్రజల్ని హిట్లర్ బ్రెయిన్ వాష్ చేసి మానిపులేట్ చేయగలిగాడు అని కూడా చెప్తారు. అయితే నిజంగా ఇండియాలో ఈ సీక్రెట్ సొసైటీ ఉంటే పాస్ట్లో ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అప్పుడు ఇండియాని ఎందుకు సేవ్ చేయలేదు? వాళ్ళ జాబ్ ఓన్లీ నాలెడ్జ్ని కాపాడడం మాత్రమేనా? అసలు ఈ సీక్రెట్ సొసైటీ మెంబర్స్ ఇప్పటికి కూడా ఉన్నారా? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మరింత మిస్టీరియస్గా ఉంటాయి. ఈ అశోక సీక్రెట్ సొసైటీ గురించి మనకు తెలియని రహస్యాలు చాలానే ఉన్నాయి. ఈ సొసైటీలో చాలా గొప్ప నాలెడ్జ్ ఉందని కొన్ని థియరీస్ చెప్తున్నాయి. కానీ ఇదంతా నిజమేనా, లేదా మనం చేసిన అజంప్షన్స్ మాత్రమేనా? ఈ నాలెడ్జ్ ఇండియా హిస్టరీలో చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని కొన్ని ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. కానీ అసలు ఈ సీక్రెట్ సొసైటీ ఇప్పటికి కూడా ఉందా, లేదా టైంకి తగ్గట్టు ఇదంతా డిజాల్వ్ అయిపోయిందా? ఒకవేళ వీళ్ళు ఇప్పటికీ ఉంటే ఈ 9 అన్నోన్ మెన్ తాలూకు నాలెడ్జ్ అనేది వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్కి ట్రాన్స్ఫర్ అయ్యిందా? ఈ సీక్రెట్ సొసైటీ గురించి రీసెర్చ్ చేసిన ప్రతి విషయం ఒక పెద్ద రహస్యం లాంటి పజిల్ని రివీల్ చేస్తుంది. ఈ నాలెడ్జ్ అంతా ఏదో ఒక రోజు ఈ ప్రపంచానికి దొరుకుతుందా? మీరు ఈ విషయం మీద ఏమనుకుంటున్నారు? ఈ సీక్రెట్ సొసైటీ గురించి ఇంకా రీసెర్చ్ చేయడం అవసరం ఉంది అని అనిపిస్తుందా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంటిల్ దెన్ ఐ విల్ మీట్ యూ అగైన్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. అండ్ థ్యాంక్ యూ గైస్.